చైనా పనిన రుణ ఉచ్చులో ఇరుక్కున్న పలు చిన్న దేశాలు విలవెల్లాడుతున్నాయి. మరీ ముఖ్యంగా మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అమెరికాను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్లో సీపేక్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం పాకిస్తాన్ను చైనా భరిస్తోంది. అయితే ఏదో ఒక రోజు ఇచ్చిన సొమ్మును అన్నా పైసలతో సహా వసూలు చేయకుండా ఉండడం డ్రాగన్ కంట్రీ చరిత్రలోనే లేదు. చైనా డెబిట్ ట్రాప్ ఉచ్చులో చిక్కి పాకిస్తాన్ మాత్రమే కాక మరిన్ని పొరుగు దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిలో ఇప్పటికే శ్రీలంక, లావోస్, జాంబియా, మాల్దీవులు లాంటి దేశాలు అవసరానికి మించి అప్పులు చేశాయి. చైనా ఆడమన్నట్లుగా ఆడాయి. అసలు సంగతి దేవుడెరుగు. కనీసం వడ్డీలు కూడా కట్టలేక ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం జిత్తులు మారి చైనా మాయలో పడకుండా నేర్పుగా తప్పుకుంటున్నాయి. కానీ దాయాది పాకిస్తాన్ మాత్రం చైనా తీపి మాటలకు పడిపోయి పీకల లోతు రుణ ఉచ్చులో చిక్కుకుపోయింది. ఆ అప్పులు ఇప్పుడు పాక్ గుదిబండలా మారాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపేక్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఇస్లామాబాద్ పై ఏకంగా $30 బిలియన్ రుణభారం పడింది. ఇప్పటికే దివాలా అంచున ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ అప్పులు పెనుభారంగా పరిణమించాయి. చైనా తన ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ కింద పలు పేద మధ్య ఆదాయ దేశాలకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో భారీగా రుణాలిస్తూ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుల నుంచి ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాలతో ఆ దేశాలు అప్పులు తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. శ్రీలంక, లావోస్, జాంబియా, మాల్దీవులు వంటి దేశాలు ఇప్పటికే చైనా రుణ ఉచ్చు దౌత్య నీతి కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ దేశాల పరిస్థితిని కల్లారా చూసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సీపేక్ ప్రాజెక్టులను ఆశ్రయించింది. ఫలితంగా ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రోజు రోజుకు పడిపోతున్న విదేశీ మారక నిల్వలు, బలహీనమైన వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ నుంచి $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం ప్రయత్నిస్తోంది. దీనికి చైనా, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఆర్థిక హామీలు ఇచ్చి తాత్కాలికంగా పాక్ ను దివాలా తీయకుండా ఆదుకున్నాయి. అయినప్పటికీ పాక్ విదేశీ అప్పుల్లో అధిక భాగం సీపేక్ ప్రాజెక్టులకు సంబంధించిన చైనా సంస్థలవే అవడం దాన్ని స్వయంకృతాపరాధమని సూచిస్తోంది. చైనా మొదటి నుంచి విస్తరణవాదంతో ముందుకెళ్తుంది. ఎక్కడ కాలు మోపినా అక్కడ తనకంటూ ఒక అడ్డా సృష్టించుకుంటోంది. ఆ దేశంలోని కీలక ప్రాంతాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచించుకుంటోంది. ఈ విషయం మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా. దీనినే రుణ ఉచ్చు దౌత్య నీతి అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అదెలా ఉంటుందంటే కొన్ని దేశాలకు ఉద్దేశపూర్వకంగా వాటి సామర్థ్యాలను మించి రుణాలు ఇచ్చే ప్రయత్నాలు చేయడం చైనాకు అలవాటు. అందుకోసం ఆ దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను ఆసరాగా చేసుకుంటోంది. వారికి లంచాలు ఆశ చూపి అవసరం లేకున్నా చైనా నుంచి అప్పులు తీసుకోవడం చేస్తోంది. అవసరం లేకున్నా భారీ కట్టడాలను నిర్మించేలా చేసుకుంటోంది. ఆ తర్వాత ఆ నిర్మాణాలను కట్టేది మళ్ళీ చైనా సంస్థలుగా ఉంటాయి. అక్కడి నుంచే కార్మికులు వస్తారు. కానీ చైనా నుంచి తీసుకున్న అప్పుకు చిన్న దేశం బాధ్యత వహిస్తోంది. అప్పుగా ఇచ్చిన సొమ్మంతా కాంట్రాక్టర్లు, కార్మికుల రూపంలో మళ్ళీ చైనాకే వెళ్లిపోతూ ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వడ్డీతో సహా అసలు వసూలు చేస్తోంది. ఒకవేళ అవి తిరిగి చెల్లించలేని స్థితికి చేరుకున్నప్పుడు ఆ దేశాల నుంచి వ్యూహాత్మక ప్రయోజనాలు పొందడం చేస్తోంది. దీన్నే రుణ ఉచ్చు దౌత్య నీతిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దీనికి శ్రీలంకలోని హంబంతోట పోర్టు ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ. వాణిజ్యపరంగా ఏ మాత్రం లాభదాయకం కాని ఈ పోర్టు నిర్మాణం కోసం చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న శ్రీలంక వాటిని తీర్చలేకపోయింది. దీంతో ఆ పోర్టును 99 ఏళ్ల పాటు చైనా సంస్థకే మళ్లీ లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల శ్రీలంక ఒక కీలకమైన జాతీయ ఆస్తిపై సార్వభౌమాధికారాన్ని కోల్పోయింది. అంతేకాదు అదొక కీలకమైన ప్రాంతం. అక్కడి నుంచి భారతదేశ వ్యవహారాలను కనిపెట్టడం చైనాకు తేలికవుతోంది. అందుకే అక్కడ తనదంటూ ఒక స్థావరం ఏర్పాటు చేసుకుందన్నమాట. శ్రీలంక మాత్రమే కాదు, ఇదే తరహాలో మాల్దీవులు, లావోస్, జాంబియా వంటి దేశాలు కూడా చైనా ప్రాజెక్టుల వల్ల ఆర్థికంగా చితికిపోయాయి. ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా వచ్చి చేరింది. దేశంలో పెరిగిన ఉగ్ర దాడులు, వేర్పేటువాద ఉద్యమాలు, రాజకీయ అస్థిరత, మందగించిన వృద్ధి రేటు, అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల వంటి అంశాలు పాకిస్తాన్ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో చైనా వేసిన వలలో చిక్కుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలోనన్న ఆందోళనలో పడింది. అంత పెద్ద మొత్తంలో అప్పు తీర్చాల్సి రావడంతో అది ఆడమన్నట్లుగా ఆడుతోంది. చైనా ఆదేశంతో మన దేశంలో అస్థిరత సృష్టించాల్సి వస్తోంది. అయితే చైనా అనుకున్నట్లుగా పాకిస్తాన్ సహకరించలేకపోతోంది.
చైనా సీపేక్ ప్రాజెక్టుకు రక్షణ కల్పించడం పాకిస్తాన్ కనీస బాధ్యత. కానీ అది నెరవేర్చలేకపోతోంది. తాజాగా బలూచ్ వేర్పేటువాద సంస్థకు చెందిన జరీనా రషియా అనే మహిళ చగై సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద బాంబులు అమర్చిన బెల్ట్ తో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో చైనాకు ఆస్తి నష్టం జరపడంతో పాటు 6 పాక్ సైనికులు కూడా మరణించారు. బిఎల్ఎఫ్ ఈ తరహా మానవ బాంబు దాడులకు దిగడం ఇదే తొలిసారి. అందున ఒక మహిళతో దాడి చేయించడం చైనాకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో పాక్ సైన్యం నిస్సహాయంగా ఉండిపోవడం నచ్చడం లేదు. చగాయ్ జిల్లాలో చైనా అతిపెద్ద రాగి బంగారపు మైన్ కార్యకలాపాల సంబంధిత కార్యాలయాన్ని నెలకొల్పింది. ఇందుకోసం అక్కడ పాక్ భారీగా సైన్యాన్ని మోహరించింది. బిఎల్ఎఫ్ మహిళ జరీనా మొదట ఆత్మాహుతి దాడి జరిపి కాపలాగా ఉన్న వారిని హతమార్చింది. ఆపై రెబెల్స్ లోనికి ప్రవేశించి తమ దాడిని సులువుగా కొనసాగించారు. ఆ దాడిలో తమ సైనికులు మరణించిన విషయాన్ని పాక్ సైన్యం ధృవీకరించడం లేదు. అలా చేయడం పాకిస్తాన్ కు ఇష్టం ఉండదు. ఈ మధ్య కాలంలో జరిగిన వరుస దాడులు తమ పనేనని బెల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ దాడుల్లో పాక్ ఇంటెలిజెన్స్ ఆర్మీ అధికారులు పలువురు మరణించారు. ప్రధానంగా జాతి స్వతంత్రత, వనరుల దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో బలోచ్ల ఉద్యమం మొదలైంది. నెమ్మదిగా చైనా పెట్టుబడులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడుల రూపంలో మరింత తీవ్రతరమవుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం చైనా కార్మికులు, ప్రభుత్వ అధికారాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందుకోసం చైనా ప్రాజెక్టులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాడులు, తాత్కాలిక భూభాగం ఆక్రమణలు, ఇప్పుడు ఏకంగా సూసైడ్ దాడులు లాంటి వ్యూహాలు కూడా జరుగుతున్నాయి. బలూచ్ జాతి వేర్పేటువాదులు చైనా పెట్టుబడులు పెడుతుండడాన్ని భరించలేకపోతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టులు ప్రధాన లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు దాడులు చేస్తున్నాయి. ఇది సాధారణంగానే పాక్ సైన్యంతో పాటు చైనాకు సైతం గుబులు పుట్టిస్తోంది. ఇక మరొక కోణంలో చైనా డెబిట్ ట్రాప్ సిద్ధాంతం పాకిస్తాన్ పై పనిచేయడం లేదనే వాదన ఉంది. ఎందుకంటే చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, అక్కడి సైన్యం, జనరళ్లు, రాజకీయ నాయకులకు బాగా దోహదపడ్డాయి. పైగా పాకిస్తాన్ చైనా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. పాకిస్తాన్ దేశానికి ఉన్న భౌగోళిక పరిస్థితి దానికి వరంగా మారింది. చైనాకు భారత్ ను కట్టడి చేయాలంటే పాకిస్తాన్ కావాలి. అక్కడ తనకంటూ ఒక స్థావరం కావాలి. అటు అమెరికా తనపై దాడి చేయకుండా ఉండకుండా పాకిస్తాన్ లో అడ్డా తయారు చేసుకోవాలి. అందుకే అటు అమెరికాకైనా ఇటు చైనాకైనా పాకిస్తాన్ ఏదో ఒక రకంగా అవసరం. అందుకే ఆ 2 అగ్రరాజ్యాలు పాకిస్తాన్ ను తమ జేబులోనే ఉంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ చెయ్యి జారకుండా ఉండేలా చూసుకుంటున్నాయి. అదే ఇప్పుడు పాకిస్తాన్ కు వరంగా మారింది. అందుకే పాకిస్తాన్ ఆడిందే ఆటగా ప్రస్తుతం కొనసాగుతోంది. కానీ ఇది ఎంతకాలం ఇలా ఉండకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే దేశంలో జరుగుతున్న వేర్పేటు ఉద్యమాలు పాకిస్తాన్ ను 4 ముక్కలు చేయడం తథ్యం అంటున్నారు. అప్పుడు మళ్ళీ పరిస్థితి మొదటికి రాదన్న గ్యారంటీ అయితే లేదు.